వృద్ధులకి చాలా సౌకర్యంగా ఉంది. ఎందుకంటే ఎక్కడన్నా దేవుడు దర్శనానికి వెళ్ళాలన్నా, సో ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలంటే ఫ్రీ బస్సు ఫ్రీగా ఉంది. ఒకప్పుడు కూతుర్ల దగ్గరికి వెళ్ళడానికి ఛార్జీలు వాళ్ళకి ఇచ్చేది 2000 వస్తున్నాయి పెన్షన్. సో ఆ పెన్షన్ 2000 తోటి ఛార్జీలు పెట్టుకొని వెళ్ళలేదు. అందుకోసమని ఇప్పుడు ఉచిత బస్సు వల్ల తన బిడ్డల దగ్గరికి తల్లులు వెళ్తున్నారు వృద్ధులు. సో ఈ బస్ ఫ్రీ అయితే బాగుంది. మొత్తానికి ఉచిత బస్సు బాగుందని చెప్తున్నారు. మరికొంతమంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉంది? దాదాపు ఇది 2 సంవత్సరాలకు దగ్గరగా ఈ పథకం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ పథకం ద్వారా మహిళలకు చాలా మంచి ఉపయోగం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇది 2023 డిసెంబర్లో అనుకుంటా ఇది ప్రారంభించి ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించి, ఇది ముఖ్యంగా విద్యను బాగా బ్రేక్ చేయకుండా చదువుకోవడానికి విద్యార్థులకు బాగా పనికొస్తుందండి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం గవర్నమెంట్ చాలా బాగుంది. అదేవిధంగా వైద్యం కోసం గ్రామాల నుంచి పట్టణాలకు కూడా తరలి వస్తున్న సందర్భంలో కూడా వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా ఉచిత బస్సు ప్రయాణంలో రావడం వల్ల వాళ్ళు వైద్యము విరివిగా అవసరం ఉన్నప్పుడు చేయించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, చిన్న ఉద్యోగస్తులు, ప్రైవేట్ సంస్థలలో చేసే వాళ్ళు, దుకాణాల్లో పనిచేసే మహిళలకు కూడా ఇది చాలా ఆర్థిక స్వావలంబన అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైతే వాళ్ళ సంపాదనలో వచ్చిన డబ్బు దీనికే ఖర్చు కాకుండా కొంచెం ఆర్థికంగా పరిపుష్టి కావడానికి ఉపయోగపడుతుందండి బస్సు సౌకర్యం. ఈ ప్రతిపక్షాలలో ఉన్న మహిళల చేత కొంతమంది ఆ పార్టీలకు సంబంధించిన మహిళల చేత ఏం చేస్తున్నారంటే వ్యతిరేకంగా కొంత ప్రచారం చేపిస్తున్న మాట వాస్తవం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లిపాయలు తీసుకురని, ఒట్టిగా టైంపాస్కి బస్సు ప్రయాణం చేసురు అనేది ఇవన్నీ కావాలని ఓర్వలేక ప్రజల మద్దతు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిస్తారు తప్ప అది వాస్తవం అందులో జీరో అండి. వాస్తవం జీరో. కాబట్టి ఇది మహిళలకు ఆర్థిక స్వావలంబన అని చెప్పుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా, మహిళలకు ఇది చాలా ఉపయోగపడ్డదండి. చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడికన్నా అవసరం కొద్దీ వాళ్ళు ఎక్కడికి పోవాలనుకున్నా, నాకు బస్సు కిరాయి లేదు కదా, నాకడ డబ్బులు లేకున్నా పర్వాలేదు, నేను పోగలుగుతున్నా, మాకు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సౌకర్యం కల్పించారని మహిళలందరూ చాలా సంతోషపడుతున్నారండి. విద్యార్థులు, మహిళలు అందరూ కూడా. చెప్పండి, ఎలా అనిపిస్తుందమ్మా? ఎలా ఉంది? మీరు ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు కదా, ఉచితంగా ఎట్లా అనిపిస్తుంది ఈ పథకం? చాలా సంతోషంగా ఉందండి. నా పేరు జ్యోతిరెడ్డి, నేను యోగా ఇన్స్ట్రక్టర్ని. నేను ఆయుష్ డిపార్ట్మెంట్లో చేస్తాను.